నిన్న నిన్న అనగా ఆదివారం ఉదయం 11 గంటలకి వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లా కార్యదర్శి యువజన విభాగం కార్యదర్శి అయినటువంటి భీమాని అంకారావుని పోలీసు వారు ఒక పోస్ట్ పెట్టాడని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. గతంలో సన్నపనేని వెంకటరావుని కూడా ఇట్లానే అరెస్ట్ చేశారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే సోషల్ మీడియా కేసుల మీద క్లియర్గా సుప్రీంకోర్టు వారి యొక్క డైరెక్షన్ ఉన్నది. డిఎస్పీ పై అధికారులు డిఎస్పీ గారితో ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి సోషల్ మీడియా కేసుల్లో అనేటువంటిది సుప్రీంకోర్టు వారు క్లియర్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. కానీ పోలీసు వారు దాన్ని ఫాలో కావట్లేదు. అయితే దీని మీద కోర్టులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయని ఈ మధ్య కొత్త విషయాలు ఒకటి కనిపెట్టి పోలీసు వారు ఏం చేశారంటే మొన్న సన్నపనేని వెంకటరావు దాంట్లో కానీ ఇవాళ భీమాని వెంకటరావు దాంట్లో భీమని అంకారావు గారి దాంట్లో కానీ కత్తి తీసుకుని బెదిరించారు, వీళ్ళు కత్తి తీసుకుని బెదిరించారు, అట్లానే మా దగ్గర ఉన్న సెల్ ఫోన్లు డబ్బులు దొంగతనం చేశారు అని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టి రాబరీ వచ్చే విధంగా ఎక్స్టార్షన్ వచ్చే విధంగా అంటే వీళ్ళని రిమాండ్ పెట్టాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో వీళ్ళు పోలీసు వాళ్ళు ఈ కథలలుతా ఉన్నారు. ముఖ్యంగా రూలింగ్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి అంటే సోషల్ మీడియాని బెదిరిస్తే వీళ్ళ యొక్క నోరు నొక్కేస్తే వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభ తగ్గిపోతుంది అనేటువంటి ఒక దురాలోచన చేశారు. ఎల్లో మీడియా ఉన్నది, వాళ్ళు చాలా దుర్మార్గంగా చాలా ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు, తప్పుడు ప్రచారాలు. కానీ వాస్తవ విషయాలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా మాత్రమే ప్రజలకు అందుతూ ఉన్నాయి. దీన్ని ఆపాలి అంటే ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో సోషల్ మీడియాలో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి అని చెప్పి ఇట్లా కేసులు పెట్టడం వేధించడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే ఇక్కడ అంకారావు మీద కూడా నిన్న ఏం చేశారు, వాళ్ళు ఒక పాట అప్లోడ్ చేశాడు, వెన్నుపోటు పాట అనేది అప్లోడ్ చేశారు అని చెప్పి పెట్టారు. వాళ్ళేమో గొడ్డల పార్టీ అని లేకపోతే ఇంకా సైకో అని రకరకాల మాటలతోటి దూషణలతోటి ఏమైనా మాట్లాడతారు, దాని మీద ఏమి కేసులు ఉండవు. అట్లానే మా స్థానిక శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారి మీద కూడా ఒక తప్పుడు ఎవరెవరి చేతో మాట్లాడిస్తారు, చాలా అశ్లీలంగా మాట్లాడిస్తారు, దాని మీద ఎవరు కూడా కేసులు కట్టరు, కేసులు చేయరు పోలీసు వాళ్ళు, వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయరు పిటిషన్లు ఇచ్చినా కూడా. కానీ ఇవాళ అంకారా గారి మీద కేసు కట్టారు. కేసు కడుతూ ఏం చేశారు, ఆయన పెట్టిన ఆయన ఎవరు, పోట్లూరు ధనుంజయ గోనుగుంట్ల ధనుంజయ అనే అతను తెలుగు యువతకు సంబంధించిన నాయకుడు. నా దగ్గర దొంగిలించాడు 5,000 రూపాయలు కత్తి తీసుకుని అని పెట్టాడు. ఎంత దుర్మార్గమే పోలీసు వాళ్ళ దగ్గర ఈ కేసులో పెట్టేది. నేను వాళ్ళ ఆంజనేయులు గారిని అడుగుతా ఉన్నాను, ఇదే సందర్భంగా లోకేష్ సోషల్ మీడియా వాళ్ళ యొక్క ఐటీ గ్రూప్ను అడుగుతా ఉన్నాను, ఇంత దుర్మార్గంగా కేసులు పెట్టిస్తారా అంటే ఒక వ్యవసాయదారుడు రైతు, ఆయన ఒక పద్ధతి కలిగిన వాడు, చక్కటి ఇల్లు ఉంది ఆయనకి, గ్రామంలో ఒక పెద్ద పలుకుబడి ఉన్నటువంటి నాయకుడు, ఆయన ఒక కత్తి తీసుకుని బయట డెక్కాయిట్ లాగా ఒక 5,000 రూపాయలు లేకపోతే 1,000 రూపాయలు దొంగిలించేటువంటి డెక్కాయిట్ లాగా మీకు కనపడ్డా వైఎస్ఆర్సీపీ నాయకుడు? ఇవే మీరు కేసులు పెట్టేది? ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎదుర్కోవడానికి ఇట్లాంటి తప్పుడు కేసులు పెడతారా, ఇంత దారుణంగా పెడతారా? ఇది చాలా దుర్మార్గం. దీని మీదనే కోర్టు వారికి కూడా మేము నిర్ణయించడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని సెక్షన్లు వర్తించమని చెప్పి క్లియర్గా చెప్పాము. వాళ్ళు వేసినటువంటి ఈ సెక్షన్లన్నీ కూడా 7 ఏళ్ల లోపు అండి, ఇది కూడా తప్పుడు సెక్షన్ వేశారు, దాంట్లో సరైనటువంటి విషయాలు లేవు అని చెప్పి అన్నాం. ఖచ్చితంగా ఇవాళ లెజిస్లేచర్ ఫెయిల్ అయింది, అట్లానే ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది, రాజ్యాంగంలో కేవలం ఇంకా జ్యుడిషియరీ మాత్రమే పనిచేస్తూ ఉంది అంటానికి ఇదే ఉదాహరణ. ఆయన తరఫున వినిపించిన వాదనలన్నీ కూడా శ్రీ కోర్టు వారు విన్నారు. దాంట్లో ఎక్కడా కూడా రిమాండ్ ఇవ్వటానికి తగిన ఆధారాలు లేవు అని చెప్పి ఆ రిమాండ్ని తిరస్కరించి ఇవాళ అంకారావుని పర్సనల్ బాండ్ మీద విడుదల చేయడం జరిగింది. ఇవాళ మేము చెబుతా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఇంకా విలువలు మిగిలి ఉన్నాయి అంటే ఈ జ్యుడిషియరీలో ఇట్లాంటి డెసిషన్లు రాబట్టే వీళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ సొంత ప్రయోజనాలకు వాడుకుంటా ఉన్నారు, వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఉన్నాడు ఇవాళ చంద్రబాబు. ఇది చాలా తప్పని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ, ఇదే సందర్భంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరికీ చెప్తా ఉన్నాం, అందరము అండగా ఉంటాం, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పులు ఏవైతే ఉన్నాయో తప్పుడుగా మనం ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. పార్లమెంటరీ లాంగ్వేజ్లోనే ప్రతి దాన్ని కూడా విమర్శించండి, ఎక్కడా కూడా మన ఫిల్దీ లాంగ్వేజ్ వాడాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం చేసే దుర్మార్గాలను మాత్రం ఎండగట్టడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుండండి అని చెప్పి సందర్భంగా చెబుతూ, ఈ సందర్భంగా మరి నైతిక విజయం అని చెప్పి సందర్భంగా అంకారావుని రావటం మేమందరం చెబుతూ, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయ సహాయం అందించడానికి వినుకొండలో లీగల్ సెల్
ముందుంటుంది. అందరికీ కూడా సేవలు అందిస్తూనే ఉంటాం, అండగానే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.